హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కుక్కర్లో మటన్ ఫ్రై చేయబోతున్నాను. చాలా బాగుంటుంది, సింపుల్గా తొందరగా చేసుకునే మెథడ్లో చూపించబోతున్నాను. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నేను ముందుగా 500 గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ మటన్ని తీసుకున్నాను. ఇది విత్ బోన్స్ మటన్ అనమాట. ఇది కర్రీ చేస్తాను. బోన్లెస్ మటన్ ఏమో కుక్కర్లో ఫ్రై చేయబోతున్నాను. ఫస్ట్ మనము మటన్ని 2 టైమ్స్ కడిగి పెట్టుకొని కారం పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినంత సాల్ట్ అంటే 1 స్పూను సాల్ట్ కూడా వేసి మొత్తము బాగా ముక్కలకు పట్టేటట్లు కలిపి 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే టైం ఉంటే అట్లా టైం లేకపోతే వెంటనే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కుక్కర్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ వేసి అది కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ ఇంకా 1 స్పూన్ వేసిన తర్వాత అది వేగనిచ్చి పసుపు కూడా వేసి కొద్దిసేపు ఆనియన్ వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి మటన్ని అందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్లో కొద్దిసేపు వేగనిచ్చిన తర్వాత మరీ అడుగంటి పోకుండా ఉండడానికి ఒక టీ గ్లాస్, హాఫ్ టీ గ్లాసు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకోవాలి. ఒక 3 విజిల్స్, మరీ ముదురుగా ఉంటే ఇంకా 2 విజిల్స్ ఎక్కువ పెట్టుకోండి. ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. చూడండి, మటన్ లేతగా ఉంటే ఈ విధంగా 3 విజిల్స్కే కొద్దిగా ఉడికిపోతుంది అన్నమాట. లాస్ట్కి వచ్చేసి మనము ఒక పెద్దదైతే 1 లేదంటే 2 టమాటాలు, నేనైతే ఇక్కడ మెంతి కూర, కొత్తిమీర, పుదీనాకులు సన్నగా తరిగి వేసుకున్నానండి. ఆకుకూర ఏదైనా ఈ టైంలో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సాల్ట్ కానీ కారం ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు కూడా సరిపోకుంటే మసాలా కూడా అంటే 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ మనము కుక్కర్ మూత పెట్టేసుకొని మళ్ళీ 2 విజిల్స్ పెట్టేసుకుంటే మనకి మటన్ కావలసినంత మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం JCMN ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి.